నమస్కారాలు. అందరికీ విశ్వావసు సంవత్సరం అయితే ఉందో ఉగాది ఈ సందర్భంగా శుభాకాంక్షలు. దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని, సుఖశాంతులతో భవిష్యత్తు వైపు నడవాలని, ప్రపంచ అంతా శాంతియుతంగా పరస్పరం సహకరించుకుంటూ ముందుకు వెళ్ళాలని, తెలుగు ప్రజలు ముఖ్యంగా తెలంగాణ కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, మనం ఈరోజు ఈ కార్యక్రమంలో ముందు ముఖ్యమంత్రి లేకపోతే నేనా ఎవరు మాట్లాడితే బాగుంటుందని కాసేపు చర్చించుకున్న తర్వాత ముఖ్యమంత్రే కదా ముఖ్య అతిథి, అందువల్ల మీరు ఆఖరిలో మాట్లాడినని ముఖ్యమంత్రికి చెప్పాను నేను. ఆయన ఏమో లేదు మీరు మాట్లాడండి అని అన్నాడు. సరే, ఏదేమైనా సరే నేను 2 మాటలు చెప్తాను. మనం ప్రధానంగా ఇవాళ స్వర్ణ భారత్ ట్రస్ట్ యొక్క ఈ ఉగాది ఉత్సవానికి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని పిలుచుకున్నాం కాబట్టి వారికి ఆ గౌరవం అలాగే ఇచ్చి మనం ముగింపు ఉపన్యాసం వారి ద్వారా వింటాం. ఈ స్వర్ణ భారత్ ట్రస్ట్లో ఇవాళ శ్రీ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు, మన తెలుగువాడు, గొప్ప సైంటిస్టు డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు, ఆయన పేరుతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ స్కిల్స్ అనేది కొత్త కోర్సు ఇవాళ మనం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభింపజేసుకున్నాం. ఇప్పుడు ఉండేది కోర్సులతో పాటు 40 పైగా మనకి కోర్సులు ఉన్నాయి, 41 పైగా నెల్లూరు, విజయవాడ, హైదరాబాదులో. ఈరోజు విజయవాడలో ముఖ్యంగా డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారి పేరుతో సువెన్ ఫార్మా వాళ్ళు కలిసి వచ్చి ఆ కేంద్రాన్ని మేము నిర్వర్తిస్తామని చెప్పారంటే దాన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషం ఏంటంటే ఇవాళ ఈ స్వర్ణ భారత్ ట్రస్టు అందిస్తున్న నైపుణ్య శిక్షణ, స్కిల్ డెవలప్మెంట్, అది ఇవాళ దేశానికి అత్యవసరమైనది. 143 కోట్లున్న ఈ దేశ జనాభాకు అందరికీ చదువు, అందరికీ ఉద్యోగాలు ఇప్పించలేము. మనం చదువు ఇచ్చినప్పటికి కూడా సాధ్యం కూడా కాదు. అందుకని సొంత కాళ్ళపై నిలబడి ఎవరి దగ్గరికి వెళ్ళి మనం అడగకుండా మన కాళ్ళపై మనం నిలబడేట్టుగా శిక్షణ ఇస్తే, ప్రజల్లో ఉన్న తెలివిని కాస్త సానబెట్టి పొదును పెట్టి ప్రోత్సహించి వాళ్ళకి మార్గదర్శనం చేస్తే వాళ్ళు జీవితంలో అత్యద్భుతంగా రాణించగలనే విషయం మనకు తెలుస్తుంది. అందుకని స్కిల్ డెవలప్మెంట్ పైన ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. అటువైపు ఇందాకే చెప్పారు ప్రభుత్వం నుంచి సహాయం తీసుకోమని. దానికి కారణం ఏంటంటే దానికి అనేక సంబంధాలు ఉంటాయి, మీకు తెలుసు. అలా కాకుండా ఆంధ్ర బ్యాంకు గతంలో, ఇప్పుడు యూనియన్ బ్యాంక్ అయింది, అలాగే ఇండియన్ బ్యాంకు, ఈ 2 బ్యాంకులు కూడా మనతో కలిసి పనిచేస్తున్నాయి శిక్షణా కార్యక్రమాల్లో. దాంతోపాటు శ్రీ గ్రంథి మల్లికార్జునరావు GMR వాళ్ళ సంస్థ కూడా కొన్ని టైలరింగు, ఎంబ్రాయిడరీ అలాంటి ట్రైనింగ్ ప్రోగ్రాములకి కలిసి వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. మొన్నటి వరకు KL యూనివర్సిటీ కూడా మనకి కొన్ని కోర్సులు మనతో కలిసి పనిచేశారు. ఏదో కొన్ని తాత్కాలిక కారణాల వలన దాన్ని ప్రస్తుతం ఆపుదల చేయడం జరిగింది. దీంతోపాటు మనకు ఈ యొక్క విష్ణురాజు గారు మన ట్రస్ట్ ఇంతకుముందు చైర్మన్గా ఉన్నాడు, భీమవరం రాశి సిమెంట్ రాజు గారి మనవడు. ఆయన ఇక్కడ డెంటల్ హాస్పిటల్ నిర్వహిస్తూ ఉన్నాడు వాళ్ళ యొక్క కుటుంబ సహకారంతో. అదేవిధంగా మన కామినేని హాస్పిటల్ వాళ్ళు సాధారణ వైద్యానికి వాళ్ళు సహకారం అందిస్తున్నారు. LV ప్రసాద్ వాళ్ళు నేత్ర చికిత్సలకు అవుతున్నాయో LV ప్రసాద్ హాస్పిటల్ మనకి సహాయం చేస్తుంది. ఇది కాకుండా ఎప్పటికప్పుడు ప్రతి నెల మనం మెడికల్ ఇక్కడ క్యాంప్స్ పెడుతూ ఉంటే గ్రామీణ ప్రజలకు క్యాంపు పెట్టి ప్రముఖ డాక్టర్ని పిలిపించి వాళ్ళకి పరీక్షలు చేయించి వాళ్ళకి కావాల్సిన యొక్క వైద్యాన్ని సిఫార్సు చేయించి వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళకి కావాల్సిన 15 రోజుల పాటు మందులు కూడా ఉచితంగా ఇచ్చి వాళ్ళతో వచ్చిన సహాయకులకు కూడా భోజనం పెట్టి మనం పంపిస్తాం. అది సాగుతున్నట్టు కార్యక్రమం. ఈ కార్యక్రమం అనేక మంది విజయవాడలో ఉన్న ప్రముఖ హాస్పిటల్ అన్నీ సహకరిస్తూ ఉన్నాయి ఎప్పటికప్పుడు. వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ 3 చాప్టర్లు మంచిగా ఇంకా భవిష్యత్తులో కూడా నా తర్వాత కూడా నడవాలని నా కోరిక. ఎందుకు నాకు ఇప్పుడు 75 సంవత్సరాలు వచ్చాయి, 75 సంవత్సరాలు పూర్తిగా పోతున్నాయి. 70 సంవత్సరాలు అంటే పెద్ద వయసే, మనందరికీ తెలుసు. కానీ ఆ తర్వాత కూడా ఈ ట్రస్ట్ నిరాటంకంగా కొనసాగేందుకు పిల్లలు దీప, అలాగే డాక్టర్ శ్రీనివాస్ గారు, దీంట్లో ట్రస్టీలుగా ఉన్నట్టు యొక్క రాజయ్య గారు, అలాగే మన అశోక్ గారు, అదేవిధంగా గంధి విశ్వనాథ్ గారు, అలాగే మిగతా మిత్రులందరూ కూడా వాళ్ళందరూ కలిసి ఇదే విధంగా ఈ ట్రస్ట్ని భవిష్యత్తులో
మంచిగా ముందుకు తీసుకెళ్లారని కోరుకుంటూ మీ అందరి యొక్క సహకారం, ప్రోత్సాహం, ఆశీర్వాదం మిమ్మల్ని నేనేం అడగడం లేదు. మీ ఆశీర్వాదం కూడా ట్రస్ట్కు ఉంటే భవిష్యత్తులో కూడా మంచిగా జరుగుతుందని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాను. మూడో పాయింట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను జీవితంలో అనేక పదవులు అనుభవించాను. చిన్న స్కూల్ పీపుల్ లీడర్ నుంచి, కాలేజీ ప్రెసిడెంట్ దగ్గర నుంచి, యూనివర్సిటీ స్టూడెంట్స్ చైర్మన్ దగ్గర నుంచి, యూత్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ నుంచి, యూత్ వింగ్ ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి, బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ నుంచి, ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ నుంచి, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ నుంచి, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ దగ్గర నుంచి, అలాగే గ్రామీణాభివృద్ధి మంత్రి నుంచి, పట్టణాభివృద్ధి మంత్రి నుంచి, అలాగే మన యొక్క పంచాయతీరాజ్ కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉండి, అదేవిధంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉండి, ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్గా ఉండి, అలాగే అంతకుముందు వాజ్పేయి గారి హయాంలో గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉండి అనేక పనులు నిర్వహించేటప్పుడు నాకు ఎంతో సంతృప్తి వచ్చింది. దాంతోపాటు భారత ఉపరాష్ట్రపతిగా ప్రధానమంత్రి గారి మోడీ గారి కోరిక మేరకు ఉపరాష్ట్రపతిగా కూడా 5 ఏళ్ల పాటు ఉండి ఆ పదవి బాధ్యతను కూడా నిర్వర్తించాను. అది కూడా నాకు తృప్తినిచ్చింది. కానీ వీటన్నింటికన్నా బాగా నాకు తృప్తినిచ్చేది, ఇస్తున్నది ఏంటంటే ఈ స్వర్ణ భారత సేవా కార్యక్రమాలని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాం. అక్కడంటే పదవి ఉంది, పదవి ద్వారా సేవ. ఇది అంటే పదవి కాదు, లేదా ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా ప్రతి షేర్ అండ్ కేర్ ఈజ్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. మన దేశంలో ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించినట్టు వారసత్వం అవుతుందో, ఆ ధార్మిక సంస్కృతి అవుతుందో, ఆ సంస్కృతిలో నీతో పాటు ఇతరులను కూడా మంచిగా చూసుకోవాలి. ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి గారు కూడా ఒక ప్రత్యేక కార్యక్రమం పెట్టారు. సాయంత్రం ఆయన విస్తారంగా మాట్లాడతారు కాబట్టి నేను దాని గురించి చెప్పను. చాలా మంచి ఆలోచన. మనము పైకి వచ్చాం, మన తోటి వాళ్ళకు కూడా చేయూతనిచ్చి వాళ్ళకి కాస్త పైకి తీసుకొచ్చే కార్యక్రమం చేపట్టాలి. వాళ్ళకి కావాల్సిన శిక్షణ ఇవ్వాలి, వాళ్ళకి కావాల్సిన సౌకర్యం కలిగించాలి. ఇది స్వర్ణ భారత్కి ఉద్దేశం. అందుకని ఆ సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నంత తృప్తి మరొక దాంట్లో లేదు అని చెప్పని మీ అందరికీ కూడా నేను మనం చేస్తున్నా. ఈ సేవా కార్యక్రమం ఇలాగే కొనసాగాలని కూడా నేను అభిలషిస్తున్నాను. ఆఖరికి ఒక పాయింట్ చెప్పదలుచుకుంది ఏంటి, నేను ముఖ్యమంత్రి గారి సమక్షంలో అందుకే ముందు మాట్లాడతాను అన్నాను. లేకపోతే తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారిని మాట్లాడమని చెప్పుండేవాడిని. ఏంటంటే సమాజంలో ఇవాళ వస్తున్న ఒడిదుడుకులు, సమాజంలో ఇవాళ ఏర్పడుతున్న అవాంఛనీయ ధోరణులు, యువతలో వస్తున్న మార్పులు, పత్రికల్లో మనం చూస్తున్న వార్తలు, చిన్నపిల్లలపై అత్యాచారం, లేకపోతే పెళ్లి చేసుకుంటామని చెప్పి మోసం చేయడం, లేకపోతే ఆస్తి కోసం తల్లిదండ్రుల పైన అఘాయిత్యం చేయడం, లేకపోతే భర్తని భార్య ఇంకొకరు ఏదో ఉండి సంబంధం చంపించడం, రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. అలాగే ముఖ్యంగా యూత్ కూడా కొంతమంది తప్పుదారి పడుతూ ఉన్నారు. వీళ్ళని సరైన మార్గంలో పెట్టడం కోసం ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వం కస్తూరి రంగన్ గారి కమిటీ నేతృత్వంలో దాని రాజకీయ దృష్టితో చూడకుండా మన భారతీయ సాంస్కృతిక విలువలను కాపాడేందుకు మన విద్యా విధానాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది. ఒకప్పుడు ప్రపంచానికి మన విశ్వగురువు నలంద, తక్షశిల, విక్రమశిల విశ్వవిద్యాలయాలకు ప్రపంచం నుంచి అంతా విద్యార్థులు చదువుకునేవాళ్ళు. చరిత్ర చెప్తూ ఉంది. ఇది చైనా యాత్రికులు పాహియాన్ హ్యూయన్ సాంగులు రాశారు, మనం చెప్పుకునే మాట కాదు. మనం ప్రపంచానికి వెలుగు చూపించాం. అలాంటి దేశం మళ్ళా తిరిగి వాళ్ళ అభివృద్ధి పదంలో ముందుకు వెళుతూ ఉంది. ప్రధానమంత్రి గారి నాయకత్వాన, అలాగే రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వాన వేగంగా ముందుకు వెళుతుంది. తొందరలో 3వ ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా తయారవుతుందని చెప్పినని మనందరికి కూడా పూర్తిగా విశ్వాసం నాకు తెలుసు. అయితే ఈ సామాజికమైన ఘర్షణలు, వైషమ్యాలు, కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, ప్రాంతం పేరుతో తగాదాలు లేకుండా, రాజకీయ కక్షలు, కార్పణ్యాలు లేకుండా సామాజిక సహజీవనం సాగించే విధంగా, దానికి మంచి వాళ్ళని ఎన్నుకునే విధంగా మార్పు తెచ్చుకోవాలి. మంచి వాళ్ళని ఎన్నుకోవాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను, క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్. 4 C's: క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్. అవి అవసరం. వాటి స్థానంలో కొంతమంది మహానుభావులు క్యాస్ట్, కమ్యూనిటీ, క్యాష్ అండ్ క్రిమినాలిటీ, ఈ 4 తెచ్చారు. ఆ 4 C's బదులు ఈ 4 C's. అలాంటి వాటి ప్రభావం లోను కాకుండా సమాజానికి, యువతరానికి చక్కని మార్గదర్శనం చేసి వాళ్ళు సొంత కాళ్ళపై నిలబడే విధంగా విద్యా విధానంలో ప్రాధాన్యత, స్కిల్ డెవలప్మెంట్ ముఖ్యమంత్రి గారు ఎలాగూ ప్రాధాన్యత ఇవ్వాలనే పట్టుదలతో ఉన్నాడు. దాన్ని మరింతగా ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళి మోరల్ ఎడ్యుకేషన్ ఒక సబ్జెక్టుగా ఉండాలి. నేను లాస్ట్లో చెప్పదలుచుకుంది అది. నేను చదువుకున్నప్పుడు, చిన్నప్పుడు ఈ మాత్రం సంస్కారం అబ్బిందంటే, ఒకటి మా అమ్మమ్మ, మా తాతయ్య నాకు ఇచ్చినట్టే పరిజ్ఞానం, విజ్ఞానం. రెండవది చిన్నప్పుడు చదువుకున్నట్టే విద్య. ఆ గురుతులు మనకు